ఎర్రి పూకులంతా ఒక్క చోటే చేరామిలా అన్నట్టు అప్పుడు వీడి స్టేటస్ లో పెట్టేవాడిని. ఇప్పుడు నాకే సిగ్గేస్తుంది, వీడి వీడియోస్ ఎలా రా బాబు పెట్టాను పట్ల ఎక్స్ప్రెషన్ చూస్తే దెంగుదాం అనిపిస్తుంది అట్ట. ఈ వీడియో మొత్తం దెంగులే. ఈరోజు మన సెలబ్రిటీ నవీన్ బాబు. ఈరోజు మన సెలబ్రిటీ నవీన్ బాబు. చెప్తే నమ్మరేంట్రా బాబు. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2019 నుంచి 22 దాకా ఒక రకంగా కరోనా మూమెంట్ స్టార్ట్ అయ్యేదాకా కూడా ప్రతి ఒక్కడు కూడా వీడి స్టేటస్లు పెట్టినోడు లేడు, అందరు పెట్టినోళ్ళే. ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట. ఇంత ఎర్రి హూకులవా మేము. అలా కాదురా ఎరుపు కూడా వీడి ఫోటోల్ని వీడి కొటేషన్లు మేము స్టేటస్లుగా పెట్టామనుకున్నారు. నాయనా హోలీ ఎప్పుడన్నా? దేనికి అడుక్కు తింటానుక? ప్రతిరోజు హోలీనేరా, ప్రతిరోజు హోలీయే, ఎందుకంటే మనుషులు రంగు మారుస్తారు. సో వీడు డైలాగ్ చెప్పటం మా ఇక్కడ గ్రేట్ కాదు బ్రో. డైలాగ్ చెప్పిన తర్వాత ఎర్రుకు రియాక్షన్ ఒకటి ఇస్తాడు చూడండి ఆ ఫేస్ లో. అండ్ దానికి తోడు ఎక్కడ లేని బీజిఎం వాడతారు అనమాట. అది రకంగా ఎట్లా చెప్పాలంటే హీరోలు కూడా వాడరు. అలాంటి బీజిఎం ఒకటి ఎలివేట్ చేసుకుంటా వాడు ఎలివేట్ చేసుకునే తీరు ఉంటుంది చూడండి, భగవంతుడా అనిపించింది. రోజుకో రంగు మారుస్తున్నాడు. అదే ఇది వాడి చూడండి కింద ఫ్యాన్ దగ్గర కాగాడు. అయితే ఈ రీల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దీనికి సంబంధించిన కొన్ని కామెంట్స్ చదువుదాం. ఒకప్పుడు వీడి స్టేటస్ లో పెట్టేవాడిని, ఇప్పుడు నాకే సిగ్గేస్తుంది వీడి వీడియోస్ ఎలా రా బాబు పెట్టానని చెప్పేసి. సో చేసిన తప్పుకి పశ్చాత్తాపం అనమాట. సో అప్పుడు చేసిన తప్పు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు పశ్చాత్తాపం అనమాట. వీడు ఎర్రిపోగానే నాకు 2019లోనే తెలుసు. సో మాకు తెలుసు. సో వీడు మా సబ్ జూనియర్ అంట, అందరూ చెప్తా ఉండేవాళ్ళు బ్రో వట్టకాయలు వచ్చింది బ్రో, ఇది జోక్ ఆఫ్ ద ఇయర్ అంటే. సో దీన్ని జోకే చెప్పుకోవచ్చు మనం. కొంపదీసి ఏట్రా కొంపదీసి ఫ్రూట్ ఇయడానికి కూర్చున్నాడా ఇంటి కింద వాడు. సో అనవసరంగా వీడేమో కానీ వీడి పక్కన ఉన్న వాళ్ళు ఎర్రబూకులు అయ్యారని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో చూడండి అదిగో కామెంట్ కానీ మీరు ఆడే చూడండి. వర్గానికి ఎర్రబూకుల వర్గానికి లీడర్ వీడు. సో వీడెవడు చాలా లేట్ అయినా కానీ బాగా చెప్పాడు. వీడేంటి బీజే చేయడానికి కూర్చున్నాడా ఎందుకు కింద. వీడు రంగులు మార్చిన ఓసరు వెళ్ళి వీడు నిజాయితీ పరుడు అనమాట. సో దేశంలో యాడ్లే నిజాయితీ అంతా వీడి దగ్గరే ఉండిద్ది. వీడు అవతలని నమ్మి వీడి జిందగీ మొత్తం ఇచ్చేస్తాడు అనమాట. ఇంకా ఏమన్నా ఉందా దీనికి రీల్కి ఈ రీల్కి అర్థం? సో అది సరిగ్గా వీడు పొడిచే టయానికి వీడు చూశాడు. ప్రతిరోజు హోలీనేరా, ఎందుకంటే మనుషులు రోజుకో రంగు మారుస్తున్నారు. దాట్స్ అల్టిమేట్ అనమాట. సో వీడికి స్క్రిప్ట్ రైటర్ కూడా కానీ వాడి దెంగాలి ఫస్ట్ కొని ముందు అసలు అలాంటి స్క్రిప్ట్లు రాసిచ్చాడు చూడు. 2 minutes silence for those who పోస్టెడ్ దిస్ వీడియో ఇన్ ద స్టేటస్. ఎవరైతే వాళ్ళ స్టేటస్లు పెట్టుకున్నారో సో వాళ్ళకి 2 నిమిషాలు. సో నిజంగా ఎర్రి పూకులంతా ఒక్క చోటే చేరామిలా అన్నట్టు, ఎర్రి పూకులంతా ఒక్క చోటే చేరామిలా అన్నట్టు. ఆ కామెంట్ సెక్షన్ కూడా అలానే ఉండిద్ది. లాస్ట్ లో నవ్వేంట్రా ఎర్రిపోక. ఈ లవడాగాడికి అప్పట్లో ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. నిజమే బ్రో, ఇప్పట్లో చాలా మంది చికెట్కలు అమ్ముకునే వాళ్ళకి, పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళకే ఉన్నప్పుడు వీడికి ఉండడంలో తప్పు లేదు. సో తప్పే లేదు. వీడి పుచ్చిపోకి ఎలివేషన్ వీడేనన్న నీ మొహం నుండి స్టార్ట్ చేసి నీ మడ్డని చూస్తున్నాడు చెప్పట్లేదు. సో వీడి ఎలివేషన్ కోసం పక్క నుండి నాగిచ్చేస్తాడు అనమాట కంప్లీట్గా. సో చాలా మంది ఇప్పుడనే కాదు, ఈ వీడియో అనే కాదు, చాలా వీడియోల్లో ఇదే రిపీటెడ్గా జరుగుతూ ఉండింది. చూద్దాం. సూపర్లో మత్తు మంది అప్పట్లో స్టేటస్ పెట్టాను.
నవీన్ భాయ్ బోల్తే మామూలుగా ఉండదు. సో ఇట్లా ఎలివేషన్ ఇది కాదు, మనోడు డైలాగ్ చెప్పి స్లో మోషన్ వేసుకొని సో ఒక చివరిలో ఎర్రిపోగులో ఒక స్మైల్ ఇస్తాడు చూడండి. సో అది ఇదా రీల్ అంటే. నవీన్ బ్రేకప్ నవీన్ పా వీడిని కూడా ప్రేమించిందంటే దాని అంత ఎర్రిపోకు ఇంకోటి ఉండదు నన్ను అడిగితే. ఎందుకనంటే సో ఒక మనిషిని చూడగానే అర్థమైపోయింది, బట్ వీడిని కూడా లవ్ చేసి అంటే వాడు క్రియేట్ చేసుకున్నారు రీల్ కదా, బట్ రియల్గా లవర్ అయితే మాత్రం అది ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది. సర్లే బ్రేకప్. అదే అది ఇప్పుడు మొదలవుతుంది అనమాట. మనోడు ఇంకా నవ్వు కానీ ఓ డైలాగ్ వేస్తాడు అనమాట, ఎర్రబుక్ డైలాగ్. ఎట్లా ఉండిద్ది అంటే ఆ డైలాగు బాగా అనిపించింది. ఆ డైలాగ్ వేసి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ యాడ్ చేసుకొని దానితో పాటు ఒక స్మైల్ ఇస్తాడు చూడండి, మెడ మీద పెట్టి ఒక్కడి దెంగాలనిపించింది అనమాట. నిజం చెప్తున్నా, నాలాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నిన్నే వద్దనుకున్నా, మరి నీలాంటి వాళ్ళు నాకెందుకు? లాస్ట్ చెప్పట్లేదు, కామెంట్స్ డైమండ్స్ అంతే. అది కూడా ఇంకా వీడి రీల్స్ కింద కామెంట్స్ చూడటం అంటే అబ్బా అది ఇంకెట్లా అంటే ఫుల్ మీల్స్ తిన్నట్టే ఉంటుంది అనమాట. చూద్దాం. అడ్మిన్ డ్రైనేజ్ లో పుల్ల పెట్టి ఎందుకు రా గెలుగుతున్నావు? అలా కాదు రా ఎరుపు కూడా, అలా కాదురా ఎరుపు కూడా. మేము యాడ్ చేసుకోవాలన్నమాట, వీడికి కింద బయోలో పెట్టాలన్నమాట. అలా కాదురా ఎరుపు కూడా. అప్పుడు ఇప్పుడు ఇదేం చెప్తాడో చూద్దాం. ఇగ్నోర్ చేస్తున్నావు కదా, చెయ్యి. అదే ఇగ్నోర్ నేను చేస్తే నువ్వు నాతో మాట్లాడడానికి కూడా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటావు. ఇగ్నోర్ చేస్తున్నావు, ఇగ్నోర్ చేస్తున్నాడు మళ్ళీ ఎందుకు మాట్లాడతాడరా చెప్పు. పోను నువ్వేమన్నా మహేష్ బాబా లేకపోతే ఇంకేమన్నానా ఏదో పేడి మొహం వేసుకొని. సరే చూద్దాం ఇప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఎట్లా ఉంటుందో. చెయ్యి పెట్టి లాగి వీడి ఎక్స్ప్రెషన్. కానీ మనోడు సాంగ్ సెలక్షన్ సూపర్ ఉంటుంది అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ స్లో మోషన్ వీడి తిరిగే స్లో మోషన్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూడండి. ఒక్కొక్కసారి నాకు అనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమైనా కానీ చూస్తాను. పౌరా ఎర్రహూకా ఫోన్ ఎందుకు దిగేవరా పాపం. అప్పట్లో ఇది స్టేటస్ పెట్టారు, ఇప్పుడు చూస్తుంటే అలా ఉంది. అబ్బా నాకు తెలిసి బ్రో నీకున్నంత గుద్ద బలుపు ఇంకోటి ఉండదు అంతే. నాకు తెలిసి ఆ డైలాగ్ చెప్పాలి అంతే. అప్పట్లో ఇది స్టేటస్గా పెట్టాడంట మనోడు. ఏం సాధించాడు నిబ్బాగాడు. ఎర్రహోకులంతా ఒక చోటే చేరాలిలా. నాన్న కాస్త దీని ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అన్న. వీడు వస్తే రానిలేదు, వాడు వస్తే రానిచ్చాడంటే వాడు ఏమన్నా బ్రాండా లేకపోతే ఇంకేమన్నా? ఒకవేళ బ్రాండ్ అయితే ఎరుపు సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే వీడని చెప్పుకోవచ్చు. లేదు అని అంటే ఇంకోటి బొమ్మ, మా ఊర్లో అంటారు బొమ్మ కొత్తల సినిమా అంటారు ఒకలాక. అలాంటిది ఏదన్నా ఉంటే వీడి కంటెంట్ అనేది చెప్పుకోవచ్చు. మరి వీడు వస్తే రానీకపోవటమైంది, వాడు వస్తే రానీటిపోయింది. పోనీ వీడికన్నా వాడు ఏ దేంట్లో అన్నా కాస్త ఎక్కువగా కనపడుతుంది. వీడు ఫోన్ కట్ చేశాడు కదా బ్రో, కట్ చేసినా కానీ వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇందుకు కదా మిమ్మల్ని ఎర్రిపోక అనేది. వీడు ఫోన్ కట్ చేశాడు, వాడు ఎవడిది చెవులో పెట్టుకొని వస్తున్నాడు ఫోన్ కాదు చెవులో, ఇంకోటి దాన్ని పెట్టుకొని వస్తే పోయేది. వీడియో సిద్ధాంతి, వాడు ఒక వేదాంతి, సరిపోయారు ఇద్దరికిద్దరు. నేను చెప్పేది ఏంది, వీడి వీడియోస్లో వీడు దెంగులు తింటాం కన్నా వీడి పక్కన ఉన్న వాళ్ళు కూడా దెంగులు తింటారనమాట. అదే క్రెడిట్ అనమాట. మరి వీళ్ళు దాన్ని క్రెడిట్లా తీసుకోవాలనుకున్నారు ఏదన్నది వాళ్ళకే తెలియదు. అప్పట్లో స్టేటస్లో కూడా పెట్టా బ్రో. నేను కూడా సేమ్ స్టేటస్లో పెడుతుండే. చెప్పేది ఏంది, అప్పట్లో మనోడు ఒక ఊపి ఊపాడు, అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటారు అనమాట దానికి. మేము ఎందుకు ఇంత ఎర్రబోకు పనులు చేసామని. దొరికాడు నవీన్, నాకు పెళ్లి కుదిరింది. వెరీ గుడ్, పెళ్లి కుదిరింది. బాయ్. ఆగు, పర్లేదు, పెళ్ళాక నాతో మాట్లాడు. ఓకే, అలా చేయడం తప్పు కదా. పెళ్లి తర్వాత నాతో మాట్లాడడం తప్పని తెలిసిన డైలాగ్ ఎత్తుకున్నాడు. డైలాగ్ క్లాప్స్ కొట్టడానికి రెడీగా ఉండాలి మీరు ఇప్పుడు. దాన్ని నన్ను ప్రేమించి వేరే వాడిని పెళ్లి చేసుకోవడం తప్పని తెలియదు.
ఎంజాయ్ లాట్ అండి. సో చెప్పాను కదా మనోడిది కంప్లీట్గా అసలు ఆ లుక్ ఆ స్మైల్ విడతలు పెట్టేవాడు వీడియో కన్నా ఒక రకంగా బెటర్గా ఉంటాడు అనిపించింది అనమాట. ఒకప్పుడు నిబ్బాగాడి వీడియోలు స్టేటస్లు పెట్టారు, రైట్ అటెండెన్స్ వేసుకోవటమే, ఆ పక్కనోడు యాక్టింగ్ 2 రూపీస్ వేయండి, వీడికి ఎదిగితే వాడు భయపడుతున్నాడు. సో వాడు ఇన్వాల్వ్ అయిపోయాడు అనమాట స్టోరీలో. ఆ ఫేస్కి ఆ నవ్వుకి ఆ లుక్స్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి, ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే ఆ క్లట్ ఎవరికి రాదు, అంకుల్ అంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అన్నట్టు. సో ఆ గ్లో కూడా ఎవరికి రాదనమాట, మనోడికి వచ్చిన గ్లో. సో ఎవడన్నా ఒక్కడ మంచి కామెంట్ పెడుతున్నాడు రా, దెంగులే దెంగులు అనమాట. వచ్చాడు లప్ప వచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. ఇంకా నయ్య వీడు అండర్వేర్ వేసుకోవడం చూపెట్టాల్సింది, ఇంకో క్లాప్ ఇండిద్దా. వెరీ గుడ్ అన్న, అన్నీ మార్చాడు కానీ ఫేస్ మార్చలేకపోయాడు. సో దీంట్లో సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మనం. సో నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడున్న ట్రెండింగ్ వీడియోస్ కన్నా కానీ సో ఈ ఓల్డ్ వీడియోసే చాలా బాగున్నాయి. సో అనదర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మీరైతే ఫస్ట్గా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.